యేసు ప్రభువుకి పైన రాజ్యం ఉన్నది. యేసు ప్రభువారు నిత్య జీవాన్ని మనందరికీ కలగజేస్తూ ఉన్నారు. అందుకే ఒక మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసు ప్రభువారే మార్గము, యేసు ప్రభువారే సత్యము, యేసు ప్రభువారే నిత్య జీవము. యేసు ప్రభు దగ్గరికి ఎందరైతే వస్తారో వారంతా రక్షింపబడతారు. యేసు ప్రభువాన్ని ఎందరైతే నమ్ముతారో వారంతా దేవుని ప్రజల్లో చేర్చబడతారు. యేసు ప్రభు దగ్గరికి ఎందరైతే వచ్చి ఆయన పాదాల దగ్గర నా దేవుడు అని అంగీకరిస్తారో ఉండి వారంతా దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు. ఇది కదా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాట. ఒక్కసారి మీరు గ్రహించండి. మీరు యేసు ప్రభువాన్ని నమ్మాలి. ఈ కడవరి దినములలో ఎందరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారంతా రక్షింపబడతారు, వారంతా దేవుని ప్రజల్లో చేర్చబడతారు, వారంతా నిత్య జీవములో చేర్చబడతారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచన చేయాలి, గ్రహించాలి. ఈ మాటలన్నీ కూడా మీరు వినాలి. అందుకే విత్తనం, దేవుని మాటలు మన చెవులలో విత్తనివ్వాలి. విత్తనిస్తే మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వాక్యం చెప్పడానికి ఒక సభకి వస్తూ ఉన్నారు. వచ్చి ట్రైన్లో రైల్వే స్టేషన్లో దిగారు. వచ్చి ఆయన సభ దగ్గరికి వెళ్ళాలి. అయితే అదే ప్రాంతంలో ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి, అయ్యా పలానా సభ దగ్గరికి వెళ్ళాలి, రైల్వే స్టేషన్లోనే ఉన్నాను, దయచేసి మీరు నా దగ్గరికి వస్తారా అని అడిగాడు. నిజానికి పాస్టర్ గారికి ఆ సభకి సంబంధం లేదు. అయితే ఈయన అడగ్గా ఈ చిన్న పాస్టర్ గారు ఏం చేశారంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి కారు వేసుకుని వెళ్ళి ఆయన ఎక్కించుకుని ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మంచిగా ఆయనకి ఏం కావాలో అన్నీ కూడా ఇప్పించి మరలా అక్కడ నుండి సభకు తీసుకెళ్ళి సభలో వాక్యం చెప్పిన తర్వాత మరలా ఆయన తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో అప్పగించారు. ఇలాగును చేయడానికి 2,000 రూపాయలు ఈ చిన్న పాస్టర్ గారికి ఖర్చు అయ్యిందని. అలా ఖర్చు అవుతే ఆ పెద్ద పాస్టర్ గారు ఈ చిన్న పాస్టర్ గారిని దీవించి ప్రార్థన చేశారు. హృదయపూర్వకముగా ఈ సేవకుని దీవిస్తూ ఉన్నాను ప్రభువా అని దీవించారు. తర్వాత ఆయన ట్రైన్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు. ఈయన ఇంటికి వచ్చేసారు. ఈయన ఇంటికి వచ్చేసిన తర్వాత ఈయన వేరొక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. బంకులోకి వెళ్ళారు పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఈలోగా ఈయనకు ఒకరు విశ్వాస ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు ఎక్కడున్నారు మీరు అని అంటే, బంకులో ఉన్నాను, వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నాను అని అంటే, ఒక్కసారి మీరు బంకులో అలాగే ఉండండి, నేను వచ్చేస్తున్నాను అని అంటే, అలాగే నాన్న అని చెప్పి బంకులో అలా ఉన్నారు ఆయన. ఈయన వచ్చాడు. దేనికని ఆగమన్నారు నన్ను అని అంటే, ఏమి లేదంటే ఒక చిన్న కానుకిద్దామని పాస్టర్ గారు మీరు ప్రార్థనలో పెట్టండి అని 20,000 రూపాయలు ఇచ్చారని కానుక. నేను అంటాను 2,000 రూపాయలు ఆ పెద్ద పాస్టర్ గారికి ఖర్చు పెట్టాడు. ఈయన విత్తాడు విత్తనం. మరలా అదే రోజు దేవుడు పంటగా 20,000 రూపాయలు చిన్న పాస్టర్ గారికి దేవుడు ఇచ్చాడు. నేను డబ్బుతో ముడిపడి చెప్పట్లేదు కానీ నేను చెప్పే మాట మీరు గ్రహించాలి. విత్తితే నాటితే ఖచ్చితంగా పంట మనకు వస్తుంది. డబ్బు విత్తితే దేవుళ్ళలో డబ్బే వస్తుంది. మనం చూడండి, సాధారణంగా ఆ మొక్కలు విత్తిన కొబ్బరి మొక్కలు కానివ్వండి, మామిడి మొక్కలు కానివ్వండి, గులాబీ మొక్కలు కానివ్వండి, ఏ మొక్క విత్తుతామో దాని నుండి మనకి ప్రతిఫలము వస్తుంది. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని మీ చెవులలో పరిశుద్ధాత్మ దేవుడు విత్తుతూ ఉన్నప్పుడు విత్తనివ్వండి. అందుకే మన మాట ఏంటంటే దేవుని మాటలు మీ చెవులలో నాటనీయుడి. నాటుతా